హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్నేత్ర. ఈరోజు మన వీడియోలో పైథాన్లో ఉన్న టాప్ 15 లైబ్రరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయం పైన. ఓకే, సో ఫస్ట్ లైబ్రరీ వచ్చేసి నంపై అనమాట. దీన్ని న్యూమరికల్ పైథాన్ అంటారు. సో న్యూమరికల్ పైథాన్ లైబ్రరీ ఎందుకంటే ముఖ్యంగా లైక్ ఇప్పుడు మనం చాలా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా పైథాన్ వాడేది ఎక్కడ ఏఐఎంఎల్ సైంటిఫిక్ కంప్యూటింగ్ దగ్గర ఎక్కువ వాడుతూ ఉంటారు. రీసెర్చ్ దగ్గర వాటి దగ్గర ఎక్కువగా మ్యాథమెటికల్ కంప్యూటేషన్ చేయాలన్నప్పుడు నంపై అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నంపై మోస్ట్లీ మీరు చూస్తే ఇప్పుడు రియల్ టైంలో కనుక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎక్కువ కనపడింది ఎక్కడ మన డీప్ లెర్నింగ్లో కానీ మిషన్ లెర్నింగ్లో కానీ, లేకపోతే మీరు చూస్తే లైక్ రిగ్రెషను, లైక్ లాజిస్టిక్ లీనియర్ రిగ్రెషను, సో ఇవన్నీ ఈ న్యూమరికల్కి సంబంధించినవన్నీ మనం నంపైలో చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ పాండాస్. పాండాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ట్యాబులర్ డేటా ఉంటుంది. ఎలా ఉంటుంది, లైక్ టేబుల్స్ కాలమ్స్ అనే ఒక ట్యాబులర్ డేటా ఉంటుంది. మీరు ఎక్సెల్ తీసుకోండి, సిఎస్వి తీసుకోండి, ఎస్క్యూఎల్ డేటా తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే ట్యాబులర్లో ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏదన్నా అన్వాంటెడ్ డేటా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి కానీ, అనాలిసిస్ చేయడానికి కానీ, దానిపైన ఏమైనా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, లైక్ మనకి కేటగిరికల్ కాలమ్ని న్యూమరికల్ కాలమ్స్లోకి లైక్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కానీ మనకి పాండాస్ లైబ్రరీ బాగా యూస్ అవుతుంది అనమాట. సో ఎలా అంటే క్లీనింగ్, లైక్ అనలైజింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్, దీనికి ఎక్కువగా పాండాస్ లైబ్రరీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ప్లాట్లిబ్. సో ఇప్పుడు మనకి చాలా డేటా ఉంటుందండి. ఓకే, చాలా డేటా ఉంటుంది. అదో డేటాని మనం చూడాలి, విజువలైజ్ చేయాలి. లైక్ కళ్ళతో లైక్ మనం విజువలైజ్ చేయాలనుకో, ఆ టైంలో మనకి మ్యాట్ప్లాట్లిబ్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు డేటాని చూడటం వేరు, దాన్ని విజువలైజ్డ్గా అర్థం చేసుకోవటం వేరు. సో ఇక్కడికి మన బార్ చార్ట్స్ కానీ, లేకపోతే హిస్టోగ్రామ్స్, పై చార్ట్స్, సో ఇలాంటివి డ్రా చేయడానికి మనం ఎక్కువగా మ్యాట్ప్లాట్లిబ్ ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీబాన్ అంటే ఏంటంటే లైక్ అబౌవ్ ది మ్యాట్ప్లాట్లిబ్, హై లెవెల్ అనమాట. ఎలా అంటే కొన్ని హీట్ మ్యాప్స్, కోరిలేషన్ ప్లాట్స్, అంటే డిస్ట్రిబ్యూషన్ ప్లాట్స్, వాయిలెంట్, ఇలాంటివి చాలా హై లెవెల్ ప్లాట్స్, హై లెవెల్ అండర్స్టాండింగ్ డేటాను మనం చూడాలి అనుకోండి. లైక్ వెరీ అట్రాక్టివ్, లైక్ మనకి దాని మీద ఏమన్నా కర్సర్ పెడితే కనపడుతుంటుంది అనమాట, వాల్యూస్ కనపడటం చాలా బాగుంటుంది. సో ఆ లాంగ్వేజ్ హై లెవెల్ లైబ్రరీయే సీబాన్ అనమాట. ఓకే, సో సీబాన్లో మనం ఎలాంటి గ్రాఫ్స్ అయినా ఇదిగోండి, ఇది హీట్ మ్యాప్. సో హీట్ మ్యాప్స్ కానీ, లైక్ రిలేషన్స్ కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూషన్, ఇది డిస్ట్రిబ్యూషను, లైక్ ఏరియా కనుక్కోవటం, ఇవన్నీ సీబాన్లో చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ సైకిట్లాన్ ఏంటంటే సైంటిఫికల్గా లైక్ మన మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అన్ని దీంట్లోనే రాస్తారు. లైక్ రిగ్రెషన్ కానీ, క్లస్టరింగ్ కానీ, లైక్ క్లాసిఫికేషన్ మోడల్స్, లేకపోతే మనకి డీప్ లెర్నింగ్ మోడల్స్ కూడా కొన్ని రాస్తారనమాట. సో ఎస్విఎం, ర్యాండమ్ ఫారెస్ట్, ఇలాంటివన్నీ మనకి ఎక్కడ రాస్తారంటే ఎక్కువగా సైకిట్లాన్లోనే ఉంటాయి. ఓకే, సో ఇదేంటి ర్యాండమ్ ఫారెస్ట్, సో ఇది క్లస్టరింగ్, సో ఇలాంటివన్నీ సైకిట్లాన్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ టెన్సర్ఫ్లో ఎక్కువగా మన డీప్ లెర్నింగ్కి యూజ్ చేస్తాం అనమాట. ఇది డెవలప్ చేసింది గూగుల్. సో దీంట్లో న్యూరల్ నెట్వర్క్స్, ఎన్ఎల్పికి సంబంధించిన మోడల్స్, ఏ అప్లికేషన్స్ ఏదైనా సరే ఇది ఎక్కువగా డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్లో మూవ్ చేసేటప్పుడు ఎక్కువ టెన్సర్ఫ్లోలో రాస్తారనమాట. సో ఇది ఒకప్పుడు, ఇప్పుడైతే అన్నింటిలో రాస్తున్నాను, పైటార్చ్లో కూడా రాస్తున్నాను. ఐ విల్ సే అబౌట్ దట్ లైబ్రరీ టు. సో ఇదేంటంటే చూడండి, ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ ఇలా ఉంటుంది, ఇది కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇవన్నీ దేంట్లో రాస్తాం అంటే టెన్సర్ఫ్లోలో రాస్తాం. పైటార్చ్ కూడా సేమ్ అలాంటి లైబ్రరీయే. సో బట్ ఇదేంటంటే డెవలప్మెంట్ చేసింది మన మెటా వాళ్ళు. సో ఇది ఎలా అంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్, చాలా ఫ్లెక్సిబుల్. దీంట్లో ఇప్పుడు సపోజ్ టెన్సర్ఫ్లో తీసుకోండి. టెన్సర్ఫ్లోలో ఎలా ఉంటుందంటే మీరు కొన్ని చేంజ్ చేయాలనుకోండి, కొన్ని ఫంక్షన్స్ కానీ ఏమన్నా, అది కొంచెం కష్టమవుతుంది అనమాట. బట్ పైటార్చ్లో మనం ఎలాంటిదేం చేసుకోవచ్చు, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే ఇది ఎక్కువగా పైథాన్లో ఫంక్షన్స్ ఎలా అయితే రాస్తామో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో ఒకప్పుడులా కదండి, ఇప్పుడు పైటార్చ్ కూడా ప్రొడక్షన్లో బాగా యూజ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూసే ప్రతి ఒక్క లైబ్రరీ జనరేటివ్ ఏఐలో ఎక్కువగా పైటార్చ్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సివి అనేది కంప్యూటర్ విజన్ లైబ్రరీ అండి. లైక్ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ,
like feature detection, object detection, geometry, like GUI tools, video analysis, machine learning, integrate, like anything comes under the like ఇలాంటివన్నీ చేయొచ్చు ఇది ఓపెన్ సివితో. సో మనం ఇప్పుడు నెక్స్ట్ లైబ్రరీ వచ్చేసి పైథాన్ ఎన్ఎల్టీకే అండ్ స్పేసీ అనమాట. ఎన్ఎల్టీకే అంటే న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్. ఇది పైథాన్లో లైక్ పైథాన్తో బిల్డ్ చేసింది అనమాట. దీంట్లో ప్రీ ప్రాసెసింగ్ కానీ, టోకనైజేషన్ కానీ, లింగ్విస్టిక్ అనాలిసిస్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పేసీ, ఇది మోడర్న్ ఎన్ఎల్పి లైబ్రరీ. ఎన్ఎల్టీకే చాలా ఓల్డ్ అనమాట. సో దీంట్లో నేమ్ ఎంటిటీ రికగ్నైజేషన్ మోడల్స్ కూడా ఉంటాయి, ఆల్రెడీ బిల్డ్ చేసిన మోడల్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ క్లాసిఫికేషన్ లాంటివి. లైక్ ఇదేంటంటే ప్రొడక్షన్ రెడీ, లైక్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో చాలా ఈజీ ఉంటుంది ఏది స్పేసీ అనేది. ఎన్ఎల్టీకే కూడా ఉంటుంది, బట్ ఇట్స్ సమ్వాట్ డిఫరెంట్. సో స్పేసీ చాలా ఫాస్ట్ అని చెప్పాను కదా, 400 times ఫాస్టర్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అక్యూరసీ, మంచి అక్యూరసీ ఇస్తుంది. టోకనైజర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. ఏపీఐస్ ఉన్నాయి, లైక్ వర్డ్ వెక్టర్స్, ఇంటిగ్రేటెడ్ వర్డ్ వెక్టర్స్ ఉన్నాయి దీంట్లో అయితే. సో తర్వాత ఇంగ్లీష్ ఓన్లీ, లైక్ ప్రజెంట్ అయితే ఇంగ్లీష్లోనే ఉంది, బట్ ఇన్ ఫ్యూచర్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లాస్క్, వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి బ్యాక్ ఎండ్. సో ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ, జాంగో ఇవన్నీ ఒకేలాగా పనిచేస్తాయి, బట్ ఒకదాన్ని మించి ఒకదండి. ఓకే, ఫ్లాస్క్ కన్నా జాంగో ఫాస్ట్ ఉంటుంది. జాంగో ఫుల్ స్టాక్ ఉపయోగించవచ్చు. ఓకే, ఫ్లాస్క్ చిన్న అప్లికేషన్స్కి ఉపయోగించవచ్చు, మీడియం రేంజ్వి. బట్ ఫాస్ట్ ఏపీఐ అనేది మీడియం నుంచి హై రేంజ్కి కూడా ఉపయోగించవచ్చు, చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ ఏపీఐ చాలా ఫాస్ట్గా ఇచ్చిద్ది అనమాట రెస్పాన్స్. సో లైక్ ఫ్లాస్క్ అనేది వెరీ మినిమల్ ఫ్రేమ్వర్క్ కాబట్టి ఇట్ కెన్ బి ఓన్లీ ద ప్రోటోటైప్ ఫ్రేమ్వర్క్ అనొచ్చు. జాంగో అయితే చాలా బిగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం, లైక్ ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేస్తుంది. ఓకే, సో ఈ 3 డిఫరెంట్ అనమాట. సో లైక్ పర్ఫార్మెన్స్కి వచ్చేలోపు నార్మల్ ఉంటుంది, లైక్ ఫ్లాస్క్ ఫాస్టర్ దాన్ జాంగో ఎందుకంటే లైట్ వెయిటెడ్ కాబట్టి, అండ్ ఫాస్ట్ అవుట్ దేర్. లైక్ వీటన్నిటిలో ఫాస్ట్ ఏదంటే ఫాస్ట్ ఏపీఐ అండి. ఓకే, విత్ రిస్ట్రిక్టెడ్ లేటెన్సీ నీడ్స్, లైక్ ఇవి ఎసింగ్ సపోర్ట్స్, ప్యాకేజెస్, లైక్ పాపులారిటీ, లెర్నింగ్. సో ద ఈజియెస్ట్ ఏంటంటే ఫాస్ట్ ఏపీఐ. ఇప్పుడు ఎవరైనా మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ వీటిలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఫాస్ట్ ఏపీఐకి వెళ్ళటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది రియల్ టైంలో చాలా లైక్ బాగా ఉంటుంది అండ్ ఈజీ టు డిప్లాయ్ కూడా. సో ఈజీ టు బిల్డ్ అండ్ ఇది వెరీ ఫాస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సూప్. సో మనకి ఇప్పుడు లాట్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్స్ చూస్తున్నారు, దానికి డేటా కావాలి. సో చాటింగ్ డేటా కానీ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఎక్కువగా వెబ్సైట్స్లో ఉంటుంది డేటా, దాన్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలాగ బ్యూటిఫుల్ సూప్ లైబ్రరీ ఉపయోగించి మనం డేటా కానీ, రివ్యూస్ కానీ ఎలాంటిదైనా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు ఒక టార్గెట్ వెబ్సైట్ తీసుకొని ఎక్స్ట్రా ఒక కోర్స్ రాసేసి దాని నుంచి స్క్రాపర్ బిల్డ్ చేస్తే అది ఎక్స్ట్రా మీరు చివరిలో చూపిస్తున్నారు కదా స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పి, ఇలా ఏ ఫైల్స్లో అయినా మనం దాన్ని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు దీంతో బ్యూటిఫుల్ సూప్తో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇమేజ్ ఉంది, లేకపోతే సమ్ ఏపీఐ ఉంది, లేకపోతే సంథింగ్ ఏదైనా కాల్ చేయాలనుకోండి బ్యాక్ ఎండ్ని, దానికి మనం రిక్వెస్ట్ అనే లైబ్రరీ యూజ్ చేసుకోవచ్చు. ఇది డేటా ఫెచ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏపీఐస్ని ఉపయోగించి ఆటోమేటిక్ వెబ్ టాస్క్లు కానీ, ఇంటరాక్టింగ్ కానీ ఇలాంటి ఒకటని చెప్పలేము, ప్రతి ఒక్కటి. ఇప్పుడు మీరు పోస్ట్, గెట్ మెథడ్స్ ఉంటాయి కదా, రెస్ట్ ఏపీఐ మెథడ్స్, పోస్ట్ కానీ, గెట్ కానీ, పుట్ కానీ, ప్యాచ్ కానీ, లేకపోతే ఇంకేదైనా లైక్ డిలీట్ కానీ, ఈ మెథడ్స్ అన్ని మనం ఈజీగా దీంట్లో ఆ క్రడ్ ఆపరేషన్స్ ఈజీగా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి కాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. సో ఇది ఎలా పనిచేసిద్ది అంటే రిక్వెస్ట్ లైబ్రరీ మీ క్లయింట్కి సర్వర్కి మధ్యన ఒక బ్యారియర్గా పనిచేసిద్ది. మీరు ఏదైనా రిక్వెస్ట్ దాంట్లో పంపించారనుకోండి, అంటే ఏపీఐ ఇచ్చి ఇది నా ఒక బాడీ అని చెప్తే, రిక్వెస్ట్ బాడీ అని చెప్తే అది బ్యాక్ ఎండ్కి వెళ్ళి ద రెస్పాన్స్ బాడీని తీసుకొచ్చి మీకు క్లయింట్కి చూపించిద్ది అనమాట. దిస్ ఈజ్ వాట్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఇవన్నీ టాప్ లైక్ 15 లైబ్రరీస్, బట్ ఇంకా ఉన్నాయి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫ్యూచర్. లైక్ జెన్ఏకి సంబంధించిన లైబ్రరీస్ ఉన్నాయి, లైక్ ఏజెన్సీకి సంబంధించిన లైబ్రరీస్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ దోస్ వీడియో అంతా చూసేసి మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, వీ నీడ్ జెన్ఏ లైబ్రరీస్ ఆల్సో అని చెప్పి I will go through that libraries and I will explain them. Okay, that's it. Thank you. Have a great day. Bye.